అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గీత. రచయిత వీటూరి భాస్కరమ్మ గారు. ఇక కథలోకి వెళితే, గీత రోడ్డు మీద నడుస్తోంది. అందమైన ఆమె ముఖంలో ఇప్పుడు విషాదం గూడు కట్టుకొని ఉంది. అందుకు కారణం ఆమెను భర్త వదిలిపెట్టాడు. అది ఆమె స్వయం కృతాపరాధం. కారణం తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కు నడవక తప్పదు. గీత, ఈరోజు కాలేజీ మానేయి అంది అమల. ఎందుకని వదినా? ఆశ్చర్యంగా అమల ముఖంలోకి చూసింది గీత. ఏముంది, కారణం వెరీ సింపుల్. కొంటెగా మందహాసం చేస్తూ ఆడబిడ్డ వైపు చూసింది అమల. గీతకు కోపం హద్దులు దాటుతోంది. ఈవిడ ఎప్పుడూ ఇంతే, ఏది ఒక పట్టాన చెప్పదు. ఊరించి ఆసక్తి పోయాక అప్పుడు చెబుతుంది. ఇంతకు విషయం ఏమిటో చెప్పనేలేదు. రోషాన్ని అదిమిపెట్టి నెమ్మదిగానే అడిగింది. ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు. అయితే సరే చెప్పకు. విసురుగా జడ వెనక్కు వేసుకొని టేబుల్ మీదున్న బుక్స్ అందుకుంది గీత. కథ ముదిరి పాకాన పడిందని గ్రహించింది అమల. కాస్త ఆగు గీత, విషయం విను అంది కంగారుగా. ఇప్పుడు నాకంత ఓపిక లేదురే వదినా అంటూనే వీధి గేటు తెరచి రోడ్డెక్కింది గీత. గీత, ప్లీజ్ నా మాట విను అంది అమల వెనకే వెళ్ళి ప్రాధేయపడుతూ. కానీ గీత వెనక్కు తిరిగి చూడనైనా లేదు. అమల తనని తనే తిట్టుకుంది. గీత తత్వం తెలిసి తను అలా చేయడం తనదే తప్పు. ఇప్పుడో కాసేపట్లోనో బజార్ నుంచి వచ్చే భర్తకు అత్తగారికి ఏమని చెబుతుంది? ఆమె భయపడినంత అయ్యింది. అమలా, గీతేది? ఆటో దిగగానే అడిగాడు రవి. కాలేజీకి వెళ్ళింది తడబడుతూ చెప్పింది. ఏమిటి, కాలేజీకి వెళ్ళిందా? వాళ్ళు వస్తారని నువ్వు చెప్పలేదా? చెప్పేలోగా వెళ్ళిపోయింది అంది అమల. కోడలి ముఖంలోకి అనుమానంగా చూసింది శారదమ్మ. అసలు ఈరోజు పెళ్లి చూపులనే విషయం దానికి చెప్పావా? లేదు భయంగా అంది. అవునమ్మా, నువ్వెందుకు చెబుతావులే, ఆడబడుచు నీకంటే పై స్థాయిలోకి రావడం నువ్వు సహించలేవుగా. గీత నీ చెల్లెలిగా పుట్టకపోవడం దాని తప్పేలే అంది శారదమ్మ. శారదమ్మ కోపానికి అర్థం ఉంది. గతంలో సీతకు చూడాలనుకున్న ఒక సంబంధాన్ని తండ్రితో చెప్పి తన చెల్లెలుకే కుదిర్చేసింది. ఆ వరుడు ఢిల్లీలో మంచి జాబ్ చేస్తున్నాడు. ఆ విషయం అత్తగారు మాటిమాటికి దెప్పుతుంటే పౌరుషపడిన అమల తన స్నేహితురాలు వనజ తమ్ముడు శేఖర్ అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా చేస్తుంటే అతనికి గీతను చేసుకోమని వనజకు మరీ చెప్పింది. వాళ్ళే ఆ రోజు రాబోయేది. శేఖర్కి సెలవు లేదు. ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోవాలి. అమల నిస్తేజంగా గదిలోకి నడిచింది. భర్త అత్తగారు తనను ఈ జన్మకు క్షమించరు. రవి కాలేజీకి వెళ్ళాడు స్కూటర్ మీద చెల్లెలి కోసం. గీత, నా మాట విను. మీ వదిన సంగతి నీకు తెలీదా? ఈ రోజుకి సెలవు పెట్టేసి ఇంటికి రా. ఈసరికి వాళ్ళు వచ్చేసి ఉంటారు. వద్దన్నయ్యా, అతనొక్కడే పెళ్ళికొడుకు కాదు. ఆవిడ గారికి అంత పొగరెందుకు? విషయం ఏమిటో చెప్తే ఉండేదాన్నిగా అంటూ తమ మధ్య జరిగిన సంభాషణని పొల్లు పోకుండా ఏకరువు పెట్టింది గీత. ఆ విషయం మరచిపోవని చెప్తున్నానుగా. ఇలాంటప్పుడు పంతాలకు పోవడం మంచిది కాదు. ఆ శ్రీరంగ నీతులేవో ముందు మీ ఆవిడకు చెప్పు అంది గీత క్లాస్ రూమ్ వైపు నడుస్తూ. నిస్సహాయంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు రవి. అతను ఇంటికి తిరిగి వెళ్ళేసరికి పెళ్లివారు రావటం వెళ్ళటం కూడా అయిపోయింది. పెళ్లి చూపులకు కూడా ఇంటి పట్టున ఉండని పిల్ల మాకక్కర్లేదు అంది శేఖర్ తల్లి సుందరమ్మ అమల ఇచ్చిన గీత ఫోటోని చూడకుండానే ఇచ్చేస్తూ. కాదండి, అసలు తప్పంతా నాదే అంటూ జరిగినదంతా చెప్పింది అమల. నిజమేననుకో, కానీ నువ్వు అంతగా చెప్పిన తర్వాత కూడా వినని అమ్మాయి రేపు పెళ్ళి అయ్యాక మొగుడి మాట వింటుందని గ్యారంటీ ఏమిటి అంది సుందరమ్మ నిరసనగా. మీరైనా కాస్త అమ్మాయి ఫోటో చూడండి, మీకు నచ్చితే అంది అమల శేఖర్తో. నచ్చటం నచ్చకపోవడం తర్వాత మాట అండి అన్నాడు శేఖర్. అమల మౌనం వహించింది. శారదమ్మ కాఫీ ట్రేతో వచ్చింది. అయితే వాళ్ళు తీసుకోలేదు. ఊరికే త్రాగటం మాకు బాగుండదు అన్నాడు శేఖర్. వనజ, నువ్వైనా చెప్పు అంది అమల స్నేహితురాలి వైపు చూస్తూ. ఇలాంటి విషయాల్లో ఎవరి మీద మన అభిప్రాయాలు రుద్దకూడదు అమల.
జరిగినదంతా మర్చిపో అనేసింది వనజ. సమయానికి ఇంటి దగ్గర ఉండకుండా వెళ్ళిపోయిన భర్త మీద కోపం ముంచుకొచ్చింది అమలకు. మొత్తానికి ఆ సంబంధం క్యాన్సల్ అయింది. గీత డిగ్రీ పూర్తి చేసిన వెంటనే పెళ్లి కుదిరింది. వరుడు విశ్వం బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అతను తల్లి, తండ్రి, చెల్లెలు అంతే. గీత 5వ మెంబర్గా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అమ్మను, నాన్నను, చెల్లాయిని కూడా మనతో ఉంచుకుందాం గీత, ఆ పల్లెలో వాళ్ళెందుకు అన్నాడు విశ్వం భార్యను ప్రాధేయపడుతున్నట్లుగా. గీతకు అదే నచ్చదు. మరి అంత మెతకగా ఉంటారేం? తనతో చెప్పనంత మాత్రాన కొంపేం మునిగిపోయిందని తను వద్దంటే ఏం చేస్తారో చూడాలనిపించింది ఆమెకు. వద్దు అంది కాఠిన్యాన్ని కొని తెచ్చుకొని. విశ్వం మరి మాట్లాడలేదు. ఎందుకు వద్దు నా వాళ్ళు, నా ఇష్టం అంటాడేమోనని ఎదురు చూసింది. కానీ అతను అనలేదు. మొత్తానికి విశ్వం, గీత ఇద్దరే ప్రయాణమయ్యారు. డిగ్రీ చేశానుగా, ఊరికే కూర్చోవటం ఎందుకు, ఏదైనా జాబ్ చేస్తాను అంది గీత ఒకరోజు. విశ్వం ఆమెకేసి ఇబ్బందిగా చూశాడు. అతనికి భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. తను వచ్చేసరికి పని పూర్తి చేసుకొని ఫ్రెష్గా తయారై తనకు కావలసినవి చూస్తుంటే హాయిగా ఉంటుంది. కానీ ఇద్దరూ ఆఫీసుల్లో పనితో అలసిపోయి ఇంటికొచ్చి గీత పని చేసుకోలేక సతమతమైపోతుంటే తను చూస్తూ ఉండలేడు. అలాగని పనిలో సాయం చెయ్యనూ లేడు. కానీ తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా బయట పెట్టాలంటే జంకు. రేపే అప్లికేషన్స్ పెడతాను అంది గీత అతను వద్దంటాడేమోనని ఆశగా చూస్తూ. కానీ విశ్వం వద్దనలేదు. గీత ఉద్యోగంలో చేరింది. ఉదయమే లేచి ఎవరో తరుముకొస్తున్నట్టు వంట పూర్తి చేసి భర్తకు పెట్టి తను తిని కాస్త అన్నం డబ్బాల్లో సర్దుకొని తయారై గుమ్మం దిగేసరికి 10 గంటలు దాటుతుంది. వెంటనే బస్ దొరికితే టైంకే చేరుకుంటుంది, లేకపోతే లేటే. కాలగర్భంలో 3 ఏళ్ళు గడిచిపోయినాయి. గీతకు, విశ్వానికి రోజులు యాంత్రికంగా గడిచిపోతున్నాయి. మార్పేదైనా ఉంటే వాళ్ళిద్దరూ ఒక బాబుకి జన్మనివ్వడమే. నేను ఆపరేషన్ చేయించుకుంటాను అంది గీత ఒకరోజు. విశ్వం ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు. ఒక్క బిడ్డ చాలనుకుంటోందా? మళ్ళీ చెప్పింది గీత. నీ ఇష్టం అన్నాడు విశ్వం నిర్లిప్తంగా. మీకిష్టం కాదా? నీ ఇష్టమే నా ఇష్టం. భర్త కేసి అసహనంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. బాబుని చూసుకోవటానికి పనిపిల్లని మాట్లాడింది గీత. ఇప్పుడు ఆమెకు రిలీఫ్గా ఉంది. బాబుని చుట్టమే కాక ఇంట్లో వంట కూడా చేస్తోంది లక్ష్మి. తీరిక చిక్కడంతో లేడీస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంది గీత. ఆఫీస్ నుంచి రాగానే చక్కగా ముస్తాబై క్లబ్బుకి వెళ్ళిపోతుంది. రాత్రి ఏ 9కో ఇంటికొచ్చి భోజనం చేసి అలసటగా పడక మీద వాలిపోయే భార్య వైపు బాధగా చూస్తాడు విశ్వం. సాయంత్రాలు సరదాగా ఎటైనా వెళ్ళాలని, లేకపోతే గార్డెన్లో కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలని ఉంటుందతడికి. కానీ ఆ విషయం చెప్పాలంటే సంకోచం. ఆ రోజు పల్లె నుంచి ఉత్తరం వచ్చింది. విశ్వం చెల్లెలు రాధకు పెళ్లి కుదిరిందట. ఇంకా 10 రోజుల్లో ముహూర్తం. వెంటనే బయలుదేరి రమ్మని రాశారు. నాకెలా కుదురుతుంది? ఆ రోజు క్లబ్బు యానివర్సరీ. అసలు మిమ్మల్ని కూడా రమ్మందాం అనుకున్నాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రాం ఉంది అంది గీత. మొదటిసారిగా భార్య మీద అసహ్యం వేసింది. కానీ అతి ప్రయత్నం మీద అదిమి పెట్టుకున్నాడు. కావాలంటే మీరు ముందుగా వెళ్ళండి, నేను పెళ్లి టైంకి వస్తాను. నువ్వు రాకపోయినా పెళ్ళేం ఆగిపోదులే అన్నాడు విశ్వం. మొత్తానికి గీత పెళ్ళికి వెళ్ళనే లేదు. ఆ సమయానికి క్లబ్ యానివర్సరీ ప్రోగ్రామ్స్ ఉన్నాయని, రావటానికి వీలు పడదని టెలిగ్రామ్ ఇచ్చింది. భర్త ఖచ్చితంగా రావాలని పట్టుబట్టి ఉంటే వెళ్ళాలనే అనుకుంది. కానీ కథ మామూలే. ఏ విషయంలోనూ ఆమె మాటకు ఎదురు చెప్పడు విశ్వం. ఆడపడుచు పెళ్లికి వదినగారు రాకపోవటం ఆ పల్లెటూరులో అందరికీ చర్చనీయాంశం అయ్యింది. భార్యను అదుపాజ్ఞల్లో ఉంచుకోలేని అసమర్థుడిగా విశ్వం మీద ముద్రపడిపోయింది. తిరిగి వచ్చిన దగ్గర నుంచి విశ్వంలో వచ్చిన మార్పుని చూసి గీత ఆనందపడింది. కనీసం ఇప్పుడైనా అతను తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాడో, తనను శాసిస్తాడో అని అనుకుంది. కానీ ఆమె అంచనాకి విరుద్ధంగా విశ్వం ఆమెతో మాట్లాడడం మానేశాడు. గీతకు రోషం వచ్చింది. తానేం తప్పు చేసిందని, ఇలా చెయ్యి అని అతను పట్టుబడితే చెయ్యకుండా ఉండేదా? ఆ విషయం గుర్తించడేం?
తను భర్తతో మాటలు ఆపేసింది. ఇప్పుడు ఇద్దరూ లోకం దృష్టిలో మాత్రమే భార్యాభర్తలు. నిజానికి ఆ సంబంధం వాళ్ళ మధ్య లేదు. బాబుకు ఏడాది వెళ్ళింది. తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. ముద్దు మాటలతో అందరినీ అలరిస్తున్నాడు. కానీ తల్లికి మాత్రం ఎప్పుడూ ముద్దురాడు. ఎప్పుడైనా దగ్గరకు వెడితే కసరి అమ్మ అంటేనే ఆ పసివాడికి దడ పుట్టేలా చేసేస్తుంది. భర్త మీద కోపం కొడుకు మీద చూపుతుంది. బాబుని చూస్తే విశ్వానికి జాలి వేస్తుంది. తన మీద కోపం వాడి మీద చూపిస్తుంటే వేదనతో అల్లాడిపోతాడతను. ఒక్కోసారి వాడి కోసం భార్యను ప్రాధేయపడితే అనిపిస్తుంది. కానీ పౌరుషం అడ్డొస్తుంది. ఏం తనకు మాత్రం తెలీదా తల్లిగా తను పోషించాల్సిన బాధ్యతలేమిటో? బాబుని పల్లెలో ఉన్న తన వాళ్ళ దగ్గరకు పంపించేయాలని ఎన్నోసార్లు అనుకున్నాడు విశ్వం. కానీ ఇప్పటికే తను అసమర్థుడిగా పేరు పడ్డాడు. అలా చేస్తే ఇక తను తలెత్తుకోగలడా? అసలు గీత ఒప్పుకుంటుందా? అందుకే ఆ ఆలోచనకు స్వస్తి చెప్పాడు. ఆ రోజు లక్ష్మికి జ్వరం వచ్చింది. అంతకు 4 రోజుల ముందే గీత మహిళా మండలి మీటింగ్ అని విజయవాడ వెళ్ళింది. విశ్వం డాక్టర్ని తీసుకొచ్చి లక్ష్మిని చూపించాడు. ఇంజెక్షన్ ఇచ్చి మామూలు జ్వరమే, కంగారు లేదని టాబ్లెట్స్ రాసిచ్చాడు డాక్టరు. వాటిని కొని తెచ్చి లక్ష్మికి ఇచ్చి జాగ్రత్తలు చెప్పాడు విశ్వం. ఈ రోజుకు నేను హోటల్లో తినేస్తానులే అన్నాడు. లక్ష్మి తల ఊపింది. బాబు నిన్ను విసిగిస్తాడేమో. ఏమీ పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది, నేను చూసుకుంటాను అంది లక్ష్మి. విశ్వం బాబునెత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆంటీని అల్లరి పెట్టకు, బుద్ధిగా ఉండు, లేకపోతే కొడతా అన్నాడు బెదిరిస్తూ. బాబు తల ఊపాడు. బుద్ధిగా ఉంతా అన్నాడు ముద్దుగా. నేను వేగం వచ్చేస్తాలే, నీకు బిస్కెట్లు తెస్తా అన్నాడు విశ్వం వారిని దింపి. వెడుతున్న లక్ష్మి బాబు జాగ్రత్త అని మరోసారి లక్ష్మికి చెప్పి బ్యాంకుకు వెళ్ళిపోయాడు. బ్యాంకులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. లేకపోతే లీవ్ పెట్టి ఉండిపోయేవాడే. బాబు ఎక్కడకు వెళ్ళకు, ఇక్కడే ఆడుకో అంది లక్ష్మి కళ్ళు మూసుకొని అటు ప్రక్కకు తిరిగి పడుకుంటూ. ఇక్కడే ఆడుకుంటా ఆంటీ అన్నాడు బాబు. 5 నిమిషాల్లో నిద్ర పట్టేసింది లక్ష్మికి. ఆమె వైపు చూసి బాబు సంతోషంగా నవ్వుకున్నాడు. భలే భలే, అక్కడికెళ్ళకు ఇక్కడికెళ్ళకు అని అడ్డుకునే రాక్షసి ఆంటీకి బాగా జరిగింది అనే భావం ఉంది ఆ నవ్వులో. మరుక్షణంలో పంజరంలోంచి బయటపడ్డ పక్షిలా పెరట్లోకి పరిగెత్తాడు. విశ్వం నీకు ఫోన్ వచ్చిందోయ్ అన్న ఆఫీసర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు విశ్వం. తనకు బ్యాంకుకి ఫోన్ చేసేవారెవరు? గీత ఊరు నుండి వచ్చేసిందా? వచ్చినా ఆమె తనకు ఫోన్ ఎందుకు చేస్తుంది? హలో, నేను విశ్వాన్ని, మీరెవరు? బాబు విశ్వం, నేను పరందామయ్యని. కంగారుగా ఉంది అతని కంఠం. అతను విశ్వం పక్కింట్లోనే ఉంటున్నాడు. మీరా అంకుల్? లక్ష్మికి ఎలా ఉంది? ప్రమాదం లేదు కదా? ఆమెకేం బాబు? బాగానే ఉంది. కానీ ఎలా చెప్పను విశ్వం? ఈ దుర్వార్త నీకు చెప్పటానికి నోరాడటం లేదు బాబు. చెప్పండి అంకుల్, ఏం జరిగింది? బాబు నీటి కుండీలో పడి చచ్చిపోయాడు బాబు. గీత తిరిగొచ్చింది. పరందామయ్య గారిచ్చిన తాళం చెవితో తలుపు తీసింది. నేల మీద పడుందో ఇన్లాండ్ కవరు. గీత, నీకు ఎప్పుడూ లెటర్ రాయలేదు, ఇప్పుడు రాయక తప్పని పరిస్థితి. మనమిద్దరం ఎన్నటికీ కలుసుకొని రైలు పట్టాల వంటి వాళ్ళం. ఒక ఇంట్లో బ్రతకలేమని తెలిసి బాబు కోసం ఎప్పటికప్పుడు రాజీ పడిపోయాను. వాడికి తల్లిని దూరం చెయ్యకూడదనే ఆ అభిప్రాయమే వాడిని బలికొంది. గీత, వెళ్ళకు, బాబుని చూసుకో, నాకు ఇన్స్పెక్షన్ ఉంది అని చెప్పాలనిపించింది. కానీ లక్ష్మికి చెప్పి నాకు చెప్పని నీ అహంకారాన్ని చూశాక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. సరే, నువ్వు వెళ్ళిపోయావు. లక్ష్మికి జ్వరం వచ్చింది. నాకు బ్యాంకులో వెళ్ళక తప్పని పరిస్థితి. అక్కడకు లక్ష్మికి అన్ని జాగ్రత్తలు చెప్పే వెళ్ళాను. కానీ తల్లికే అక్కర్లేని వాడి గురించి ఇతరులు ఎందుకు పట్టించుకుంటారు? లక్ష్మి నిద్రపోతుండగా బయటకొచ్చిన వాడిని నీళ్లకుండి మృత్యు గహ్వరమై ఆహ్వానించింది. ఆనందంగా ఆ కౌగిట్లోకి వెళ్ళిపోయాడు. మనిద్దరి మధ్య ఉండే ఒకే ఒక బంధం తెగిపోయింది. ఇక మనిద్దరం కలిసి ఉండటం అసంభవం. అందుకే నేను నీకు అడ్డుగా ఉండడానికి ఇష్టపడక తొలగిపోతున్నాను. నువ్వు ఉద్యోగమే చేస్తావో, మహిళా లోకాన్నే ఉద్ధరిస్తావో నాకు అనవసరం. మనమిద్దరం కోర్టు ద్వారా విడిపోవడానికి నాకు అభ్యంతరం లేదని చెప్పడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇక సెలవు. నీకు ఏమీ కాని విశ్వం. గీత చేతిలో నుండి ఉత్తరం జారిపడింది. గీత మరబొమ్మలా నడిచి ఒక ఇంటి ముందు ఆగింది. చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని బ్యాగులోంచి తాళం చెవి తీసి తలుపులు తెరిచింది.
అది ఆమె దినచర్య. తలుపు తీయగానే బాబుని ఎత్తుకొని భర్త ప్రక్కగా నిలబడి ఉన్న తన ప్రతిరూపాన్ని ఫోటోలో చూసుకొని నిట్టూర్పు విడుస్తుంది. అది ఆమె దినచర్యే. ఇది ఒక గీత కథే కాదు, అవసరమైన పంతాలకు పోయి స్వర్గతుల్యమైన సంసారాలను నాశనం చేసుకునే ఎందరో పడతుల నుదుటి రాత కూడా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.